హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కందం ఆటవెల్ద చెప్పుకుందాము. కందపద్యం వచ్చేసేసి జాతి పద్యం, అదేవిధంగా ఆటవెల్ది తేటగతి శేషం అనేది చెప్పుకోబోయే శేష పద్యం అనేది ఉపజాతికి చెందిన పద్యాలు అనమాట. ఇందులో 4 పాదాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి పాదంలో ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. ఇందులో ప్రాస నియమం కానీ యతి నియమం కానీ ఉండదు. అదేవిధంగా 4వ గణం ప్రథమ అక్షరం ప్రాస అనమాట. అంటే చూడండి, ఇక్కడ 1 2 3 4 ఈ కా ఉంది కదా, కాలో ఆ ఉంది, ఆలో ఏడ ఆ ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ తే ఉంది కదా, 1 2 3 4 ఇక్కడ కూడా చూడండి తే ఉంది, తా అంటే తే అంటే తా అనమాట. కా ఉంది ఇక్కడ 1 2 3 4 కో ఉంది కదా, అదేవిధంగా చూడండి సో ఉంది, సోటి, ఆ విధంగా అనమాట ప్రాస యతి అంటే. చూడండి ఇక్కడ మనకి ఏం రావాలంది, ప్రతి పాదంలో ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు రావాలని ఉందన్నమాట. ఏంటయ్యి, ఇవి సూర్యగణాలు. ఓకేనా, ఆల్రెడీ ఇవి సూర్యగణాలు నేను రాశాను. ఇవి వచ్చేసి ఇంద్రగణాలు అనమాట. ఇంద్రగణాలు ఎన్ని? 6. సూర్యగణాలు ఎన్ని? 2. ఓకేనా, ఇంద్రగణాలు సూర్యగణాలు తెలిసింది కదా. నెక్స్ట్ చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ గురువు లఘువులు అనేది గుర్తుపెట్టేశాను అనమాట, వీడియోలు ఎంత అయిపోద్ది అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇది ద్విత్వాక్షరం ముందుగా అక్షరం కాబట్టి ఇది గురువు అయిపోయింది, ఇది లఘువు. తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి అన్నీ లఘువులు అనమాట. తర్వాత లోకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అయింది. ఇక్కడ నూకి నా ఒత్తు ఉన్నది కాబట్టి ద్విత్వాక్షరం ముందున్న అక్షరం గురువు అయిపోద్ది అనమాట. ఇక్కడ కూడా చూడండి, మాకి మా ఒత్తు ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు, తర్వాత ఇవన్నీ లఘువులు. ఇక్కడ చూడండి, తేకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇక్కడ కూడా నాకి నా ఒత్తు ద్విత్వాక్షరం ముందున్న అక్షరం కా కాబట్టి గురువు. తర్వాత తీకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. తర్వాత తేకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అనమాట. జూకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇక్కడ కూడా అంతే, దీర్ఘం ఉంది, ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ దీర్ఘం ఉంది. లేరు అనే దాంట్లో కూడా దీర్ఘం అనమాట. నెక్స్ట్ చూడండి, కోటి మాటలు వలదోయి సాటి లేరు. తర్వాత సోమనాఖ్యుని, సోకి దీర్ఘం ఉంది, క్యూకి ఇది ఉంది అనమాట, యావత్తు ఉంది, ఇది సంయుక్త అక్షరం, దానికి ముందున్న అక్షరం గురువు. అదేవిధంగా మాకు దీర్ఘం, సోకి 0 ఉంది కాబట్టి గురువు. అదేవిధంగా చూడండి, ఈ విధంగా గురువు లఘువులు గుర్తుపెట్టుకున్న తర్వాత మనకి ఏం రావాలని చెప్పుకున్నాం, ప్రతిపాదంలో ఒక సూర్యగణం అంటే ఈ రెండిట్లో ఒకటి. ఇక్కడ చూడండి ఒకటి వచ్చింది. తర్వాత ఏం రావాలనుకున్నాం, 2 ఇంద్ర. చూడండి ఇక్కడ నగ వచ్చింది, ఆ తర్వాత బా వచ్చింది, 2 ఇంద్రగణాలు వచ్చినాయి. తర్వాత మళ్ళీ 2 సూర్యగణాలు రావాలి, అంటే నా కానీ హా కానీ రావాలి. ఇలా ప్రతి పాదంలో వచ్చినాయి చూసుకోండి. సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఈ విధంగా వస్తే దాన్ని ఏమంటారంటే ఏమంటారు చెప్పాలి, తేటగీతి అంటాం అనమాట. ఏమంటామంటే తేటగీతి అంటాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, శేష పద్యం. ఈ శేష పద్యం వచ్చేసరికి ఏంటంటే, ఈ శేష పద్యంలో 4 పాదాలు ఉంటాయి అన్నమాట. మనకి ఉన్న పద్యంలో మన టెక్స్ట్ బుక్లో కనుక జాగ్రత్తగా గమనిస్తే శేష పద్యం 8 లైన్లు ఉంటుంది. ఓకేనా, ఈ 8 లైన్లు ఉంటుంది. ఈ 8 లైన్లే అసలు మామూలుగా ఎలా అంటే శేష పద్యం కూడా 4 ఉంటుందన్నమాట. ఈ 4 పెద్ద పెద్ద పాదాలు ఉంటాయని చెప్పి ఈ 4టిల్ని 8 పాదాలుగా రాసుకుంటాం మనం. ఓకేనా. అయితే శేష పద్యంలో ఏ విధంగా అంటే, ఫర్ సపోజ్ 8 పాదాలు ఉన్నాయి అనుకోండి. 8 పాదాలు అంటే 6 ఇంద్ర, 2 సూర్య. ఓకేనా. అదే 8 పాదాలు ఉన్నాయి అనుకోండి, 4 ఇంద్ర, ఓకేనా, మళ్ళీ 2 ఇంద్ర ప్లస్ 2 సూర్య. ఓకేనా. ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే మనకు ఇప్పుడు ఒక పాదం ఇక్కడ మనం ఏ విధంగా రాసుకున్నాం చూడండి, పెద్దగా రాసుకున్నాం, అంటే 8 లైన్ల కింద రాసుకుందాం అనమాట. ఈ 8 లైన్ల కింద రాసుకున్నాం కాబట్టి మనకు ఇప్పుడు ఏమొస్తుంది, ఒక పాదంలో 4 ఇంద్ర, రెండో పాదంలో 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఇంద్రగణాలు అంటే తెలుసు, నల, నగ, సల, భరత. ఇదేమొస్తుంది చూడండి, ఇదేమొస్తుంది, సలా అయిద్ది అనమాట. ఇది సలా అయిద్ది ఇంద్రగణం, ఇది బా అయిద్ది, ఇది సలా అయిద్ది, ఇది సలా అయిద్ది. చూసారా, ఇక్కడ 4 ఇంద్రగణాలే వచ్చినాయి అన్నమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, ఇది కూడా సల, ఇది కూడా సల, ఇదేమైద్ది నల అయిద్ది, ఎందుకంటే 4 లఘువులు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి నా
ఇక్కడ 4 అంటే ఏంటి, ఈ 2 సూర్యగణాలు అనమాట, ఈ 6 ఇంద్రగణాలు. మన సూత్రం ఏంటి, శేషపద్యం కనుక మనం ఒకే లైన్గా పెద్ద లైన్గా రాసుకుంటే కంటిన్యూగా 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి. అదే 2 లైన్లుగా రాసుకుంటే, అంటే ఒక్కొక్క లైన్లో 2 లైన్లుగా చిన్నగా రాసుకుంటే ఫస్ట్ లైన్లో 4 ఇంద్రగణాలు వస్తాయి, రెండో లైన్లో 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వస్తాయి. మనం చిన్నగా రాసుకున్నాం కాబట్టి ఫస్ట్ లైన్లో 4 ఇంద్ర వచ్చినాయి, రెండో లైన్లోనేమో 2 ఇంద్ర 2 సూర్య వచ్చినాయి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడే వస్తుంది నగా వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడే వస్తుంది చూడండి, మధ్యలోకి వంటి ఏంది రా అనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ మధ్యలో గురువు వచ్చింది, అప్పుడేం వస్తుంది జగనం వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడే వస్తుంది సలా వస్తుంది. ఓకేనా, మనకి భజసాయారత మన, అదేవిధంగా నల్ల నగ సల భారత, ఇవన్నీ మనకు గుర్తుండిపోవాలి. ఇక్కడ చూడండి మధ్యలోకి వచ్చింది, మధ్యలోకి వస్తే ఏం చేసుకుంటాం రగణం అనమాట. ఇక్కడ చూడండి మొదటి గురువు వస్తే బా అనమాట. ఇక్కడ చూడండి 3 లఘువులు వచ్చినాయి కాబట్టి నాన్న. ఇక్కడ కూడా మనకి 4 ఇంద్రగణాలు, మళ్ళీ ఇక్కడ 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వచ్చినాయి. ఇక్కడ మిగిలిన 2 లైన్లకు మీకు హోంవర్క్ అనమాట. ఈ 2 లైన్లు నేను ఆల్రెడీ గురువు లఘువులు గుర్తుపెట్టాను. ఆ గురువు లఘువులు దేనికి చెందుతాయి, దేనికి సంబంధించాయో మీరు గుర్తుపెట్టాలన్నమాట. ఈ వీడియో ఇంకొకసారి చూడండి, అర్థం కాకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.